ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా? ఆవండి మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారన్నారు. అదే అందుకే ఫీలింగ్ ఏంటా బిగ్ బాస్ అసలు అయితే చాలా చూసాం. బయటకు వచ్చాక ఎవరిగా ఆవిడాయి దానివల్ల మేము సబ్సిడీగా వస్తాం. ఎందుకంటే వాళ్ళు సక్సెస్గా ఉంటారు, వాళ్ళు కొంచెం సులువుగా ఉంటారు, వాళ్ళు న్యూస్గా ఉంటారు. దాని నేను సక్సెస్గా వస్తాను. వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు. అంత గమని ఎవరి కూడా మాట్లాడరు అని స్నేహంగా ఉంటారు. అంశం అయితే అంతే తప్ప ఈ వ్యవసాయకు ఏం చెయ్యు, మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా? ఇప్పుడే బిగ్ బాస్ లో తెలుసు కదండి. అవును, మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవండి. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు? పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు, బాగా సంగతంతా కూడా పవన్ బాగా ఫ్యామిలీ ఎక్కువ. మా సంగత అబ్బాయి అని తెలిసిన పవన్ అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కప్పు తీసి రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏం ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏముంది, మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్తాను, మా పెద్దలు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను, అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చేసుకో, కుటుంబం మంచిది అన్నీ చూసుకొని అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు ఇది చూసుకోండి, మాట్లాడండి, చేసుకోమంటే చేసుకుంటాను, అది చేసుకోమంటే చేసుకుంటే లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను, మీకు చెప్తే నేను చేసుకుంటాను, ఆ ఆలోచన. ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆలోచన ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత. చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు అన్ని అదే చూస్తున్నాం. మామయ్య కానీ పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు. జబ్బు చేస్తున్నా కానీ చూసుకోవడం కదా బాగా చూసుకుంటున్నాను. నేను నాకు ఏం చేయలేకపోయినా ప్రజలు కూడా ఆశగా నేను ఏదో నాకు సంతోషంగా చదివించాను అంతే. చాలా చిన్న పాపం ఆడ కష్టమయ్యా, చాలా కష్టపడ్డారు ఆధారపడ్డా. ఈ గేమ్కి వెళ్ళేవారు, చెప్పుకోరు కాదు, ఏది గేమ్స్ వెళ్ళి గాలి తింటాను ఫేమస్ వస్తున్నాయి, ప్రైజ్ గోల్డ్లో 15 వస్తున్నాయి, గోల్డ్ మెడల్. ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు రాసేసుకోకుండా ఇలా అర్థం జరిగింది, ఏం జరిగింది సక్సెస్ లేదు విశ్రాంతి. సరే మేము ఏం చేద్దాము చేసి ఒక వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందులో ఈ ప్రైజ్ ఇస్తూ ఆయన ఉన్నది శిస్తు సుఖాలు మేనేజర్ జర్నలిస్ట్ సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను, స్పెషల్ జరగవచ్చు అన్నాను. మా అబ్బాయి అది బాగా సప్లై చేస్తుంది, ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయ మన రాజశేఖర్కి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది చేసుకుని ప్రొసైడ్ చేశారు. అది ప్రొసైడ్ మంచి సూపర్ మంచి బాబు లేని మనిషి తెలివైనడే మీ అబ్బాయి. తెలివైన నేను ఫస్ట్ పొద్దుగా నేర్చుకున్నాను, పొద్దుగా అలవాటు చేశాను. చాలా 2-3 సార్లు నేను రోజు చేశాను, చాలా నేను ఎక్కడ పోయాను. అంతేనా? వదిలేసారు బాగా. అదే ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? MBA చేశాక వచ్చాడు. ఓకే, చెప్పాడా మీకు? దూరంగా ఉన్నాడు కదా, మీరు ఎప్పుడు మరి బాధపడలేదా? వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళ? అడిగేవాడు, చెప్పేవాడు. ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చి, పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేవారు, ఎప్పుడు వదిలేదు. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడు? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు? పవన్ ఎప్పుడు పెడతాను, ఎప్పుడు ఏడవలేదా? మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో, బాధ ఉంటది కదండి. అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి అసలు. ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి అసలు. సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి. అలాంటప్పుడు ఆడు బాధ వచ్చేస్తుంది కదా, నేను ఇంత ఇలాగా ఆడివ్వండి, నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బాధ వచ్చేస్తుంది కదా. ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుందేమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు. అలా సైడ్ పెట్టేసరికి ఆడికి ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు
మీరే ఉన్నారు పట్టుదలతో ఏదైనా చేశారనుకో అది ఏదైనా లేదప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది. అవును. ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట, అదే ఫీలింగ్ బాధ ఆడలో అలా ఉండిపోయింది అది. అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని ఆడు పట్టుదల బాగా గేమ్స్ లో. అంతే. అవును. మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూలోని కిందకి కూర్చోబెట్టి మోకాల మీద కూర్చోబెట్టి సారీ చెప్పి మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. మీరేమంటే అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగేవన్నీ బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్నీ తెలుసు. ఓ తల్లి తండ్రి ఎంత బాధపడతారు చెప్పండి, మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి. అసలు నాకైతే అనిపించింది, వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ నాయనైతే ఇక్కడ లేను, చాలా బాధపడ్డాను నేను. ఏంటి ఇలాగైంది ఈ పరిస్థితి అని. ఇప్పుడు ఆడు బయటకు వచ్చినా బతకగలడు, బతకలేడు అని ఏం కాదు కదా. ఆడు గేమ్స్ పరంగా చూడాలి, అంతేగాని ఇప్పుడు గమ్ముని ఇంట్లో ఏదో జరుగుతుంది, జరిగినంత మాత్రాన మోకాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది. మీకు మీరమ్మా బాధపడ్డారా? ఎందుకు బాధపడ్డారు? దీనికి కూడా సైలెంట్ ఉంటే నవ్వుతారేంటమ్మా? మీరేమనుకున్నారు మామూలుగా చూసినప్పుడు? చెప్పండి, మాట్లాడతారని విన్నాను. ఏంటంటే సైలెంట్? నేనేం అనుకోలేదు అనుకో, బాధపడ్డాను. పిల్లాడిని ఇలా నువ్వు మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఏంటి అని బాధపడ. ఇప్పుడు కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ వస్తుంది. బాధ వస్తుందా? అందుకే ఆపుకుంటున్నారా? మాట్లాడరా మీరు నార్మల్గా? తక్కువ మాట్లాడారు. ఏం పర్లేదు, మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. మీరే మంచిగా మాట్లాడతారని విన్నాను నేను. ఎందుకు సైలెంట్ అయిపోయారు? సిగ్గుగా చూసి కొంచెం బాధ వచ్చిందా? మరి ఏడ్చారా లోపలికి వెళ్ళగానే? ఏడిపోయిన రాలేదా? మంచి ఆనందం వచ్చిందా? నాకు అకాడమీ బాధ కలిగింది. కాకపోతే ఏంటంటే సరిగ్గా సబ్జెక్ట్ ఏదో జరిగింది, చదవాలి చదవాలి అవ్వవు. ఏం శాస్త్రంలో కూడా ఈ చూస్తే వాళ్ళ మీద సమస్య పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు సబ్సిడీ లేదు. అలా చాలా గౌరవంగా చేశారు. ఇది కూడా వాళ్ళ మనిషి కోసమే అని కాస్త అనుకున్నాను. కాకపోతే మా సినిమా రాసిన ఎప్పుడు చూసానంటే నేను వాయిస్ వంశ చేశాను. వాయిస్ వంశం చేశాడు, అదే నేను ఫస్ట్ టైం సోషల్ రాస్తాం వాళ్ళ పవన్. ఇప్పుడు యాభై ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు. ఊహించుకుంటున్నారమ్మా? ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా? ఎక్కువ అందరూ తిడుతుంటే ఏమనిపిస్తుందమ్మా మీకు హౌస్లో? కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం బాధ అనిపిస్తుందా? ఓకే. ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడక ఆలోచించుకో. సరే మీరు ఏడవకండి అమ్మా, అది అంతా జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.